డిన్నర్ రెడీ అయ్యింది. మ్యాక్స్, నాప్కిన్స్ పాస్ చేస్తావా బంగారం? ఈ పాస్తాలో ఎక్స్ట్రా చీజ్ ఉంటే అమ్మా, నేను మళ్ళీ బెస్ట్ మామ్ ఎవర్ ట్రోఫీ ఇస్తాను. జాగ్రత్త ఛాంప్, నువ్వు అదే లాస్ట్ వీక్ ప్యాన్కేక్స్ తినప్పుడు చెప్పావు. ఇప్పుడు మళ్ళీ అలా అంటే ప్యాన్కేక్స్ జెలస్ అవుతాయి. ఈ రోజు మా క్లాస్కి కొత్త అమ్మాయి వచ్చింది. తన పేరు ఎమ్మా. చాలా నర్వస్గా ఉంది. ఎవరితోనూ మాట్లాడలేదు. అది చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు మాట్లాడావా తనతో? నేనా? ఏం మాట్లాడాలో తెలియలేదు. ఎవరైనా మాట్లాడతారేమో అని అనుకున్నా. నా జాబ్ మొదటి రోజున ఎవరూ నాతో మాట్లాడలేదు. ఒక చిన్న హెలో చెప్పి ఉంటే చాలు అనిపించింది. కాయంగా ఉండడం అంటే మన మాటలు పర్ఫెక్ట్గా లేకపోయినా పర్వాలేదు, కానీ ఎవరూ కనిపించని వాళ్లలా అనిపించుకోకుండా చేయడం. కానీ ఒకవేళ తనకి మాట్లాడాలని లేకపోతే? పర్వాలేదు, కనీసం ఎవరో ప్రయత్నించారని ఆమెకి తెలుస్తుంది. అంతే చాలు. అది చాలా చేంజ్ తీసుకురాగలదు. తాను ఒక జెమ్ కూడా అయ్యే ఉండొచ్చు బంగారం. కానీ అందరూ సైలెంట్గా ఉంటే ఎవరికీ తెలియదు. ముసుగేసుకున్న సూపర్ హీరోలా అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు నిజంగా జెమా కాదా? ఎలా తెలుస్తుంది? స్టోరీ వింటావా? ఎమ్మాలాంటి ఒక అబ్బాయి గురించి. చివరికి అతను నిజమైన జెమ్ అయిన అబ్బాయి గురించి. ఒక చిన్న టౌన్లో లియో అన్న అబ్బాయి ఉండేవాడు. అతని దగ్గర ఫ్యాన్సీ షూస్ గాని గ్యాజెట్స్ గాని లేవు, కానీ ఒక ప్రత్యేక లక్షణం మాత్రం ఉంది. అంటే సూపర్ పవర్స్ ఉన్నాయా అమ్మా? లేదురా, కామిక్ బుక్లో ఉండే సూపర్ పవర్స్ కాదు. అతని మెదడు ఎప్పుడూ తెలుసుకోవాలనే తపనతో, నేర్చుకోవాలనుకునే మనసుతో యాక్టివ్గా ఉండేది. అంటే అతను చదువు పిచ్చి ఉన్నవాడా? అవచ్చురా, కానీ నిజమైన క్యూరియాసిటీ మనల్ని బెటర్గా చేయగలదు. అదే నిజమైన ట్రెండ్. ఎమ్మా లాగానా? ఎమ్మా లాగానే ఒకరోజు లియో జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక సంఘటన జరిగింది. సరే క్లాస్, ఈరోజు మనం కొత్తగా ఏదో నేర్చుకోబోతున్నాం. మీ మెదడు కొంచెం స్ట్రెచ్ చేయాల్సి వస్తుందేమో. నా మెదడు ఇప్పటికే చాలా కష్టపడింది. నిన్న రాత్రి నేను లెవెల్ 99 దాటేశా. నీ గేమ్ లెవెల్స్ కంటే ఈ పాఠం కొంచెం ఎక్కువ టఫ్గా ఉంటుంది మ్యాక్స్. ఈరోజు నిజంగా ఎవరు దృష్టి పెట్టి వింటున్నారో చూద్దాం. అందరూ ఏదో రాస్తూ, ఊహిస్తూ ఉన్నారు, కాని లియో చూపు మాత్రం బోర్డుపైనే ఉంది. ఇదిగో ఛాలెంజ్. ఈ నంబర్ల క్రమంలో వచ్చే తర్వాతి నంబర్ ఏది, ఎందుకు అని కూడా చెప్పండి. 28నా? ఇలా పెరుగుతూనే పోతుంది కదా? నాకు అర్థం కావడం లేదు సార్. ఇది మల్టిప్లికేషనా, అడిషనా? ఎవరైనా చెప్పగలరా? అది 30. ప్రతి నంబర్ తన పొజిషన్ నంబర్ను తర్వాతి నంబర్తో మల్టిప్లై చేస్తే వస్తుంది. ఉదాహరణకు 1 సార్లు 2 సమానము 2, 2 సార్లు 3 సమానము 6, 3 సార్లు 4 సమానము 12, 4 సార్లు 5 సమానము 20. కాబట్టి 5 సార్లు 6 సమానము 30. పర్ఫెక్ట్ లియో, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. చాలా బాగా చెప్పావు. చూడండి, అర్థం చేసుకోవడం అంటే త్వరగా సమాధానం చెప్పడం కాదు, ఇతరులు మిస్ అయ్యేది గుర్తించగలగటం. చాలా బాగా చేశావు లియో. మీకు తెలుసా, నేను మీ వయస్సులో ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడేవాళ్లు లేదా మెరిసే షూస్ వేసుకునేవాళ్లే తెలివైన వాళ్ళు అనుకునేవాణ్ణి. నిజమైన టాలెంట్ అరిచి చెప్పదు, అది వింటుంది, ఆలోచిస్తుంది, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడుతుంది. లియో ఇప్పుడే చేసినట్టా? ఎగ్జాక్ట్లీ. లియో ఇతరులు చూడనిది చూశాడు, ఎందుకంటే అతను లోతుగా ఆలోచించాడు. ఈ మనీ మెరుస్తోంది, విలువైనదిగా కనిపిస్తోంది కదా, కానీ ఇది నిజమైన రత్నం. పాలిష్ చేయకపోయినా విలువ ఉన్నది. ఇక్కడ ఉన్న ఒకరిలాగే ఇది గుర్తుంచుకోండి, ఒక నిజమైన రత్నం మెరుస్తున్న రాళ్ల కంటే చాలా విలువైనది. ఆ రోజు నుంచి లియో మామూలు అబ్బాయి కాదు, అందరూ నమ్మే వ్యక్తిగా మారాడు. ఎందుకంటే అతను అందరికీ మించి ఉన్నాడు. వావ్! అంటే ఎవరో కూల్గా కనిపించకపోయినా, ఎక్కువ మాట్లాడకపోయినా వాళ్ళు చాలా తెలివైన వాళ్లే అయి ఉండొచ్చా? ఎగ్జాక్ట్లీ. నిజమైన విలువ అరిచి చెప్పదు, అది క్వైట్గా ఉంటుంది. లియోలా, లేదా మీ క్లాస్లో ఎవరో ఒకరిలా. నాన్న, బహుశా నేను తొందరపడి డిసైడ్ అయ్యాను.
మా స్కూల్లో ఒక అబ్బాయి ఉన్నాడు. మంచి షూస్ లేవు, కానీ మ్యాథ్లో టాప్. ఈ కొత్త అమ్మాయి ఎమ్మా చాలా స్కేయర్డ్ అనిపించింది. నేనేమీ మాట్లాడలేదు, కానీ బహుశా ఆమె కూడా ఒక రత్నం కావచ్చు. ఆమె కూడా కావచ్చు. చాలాసార్లు ఒక్క మంచి వ్యక్తి చాలు వాళ్లను మెరిసేలా చేయడానికి. చూస్తుంటే మీరు ఇద్దరు డిన్నర్ టైంలో ఫిలాసోఫర్స్ లా మరేలా ఉన్నారే. రేపు మేము స్పీచ్ చెప్పాల్సి రాకపోతే సరే. బహుశా ఒక్క సింపుల్ హెలో సరిపోతుంది. మరికొన్నిసార్లు సైలెంట్ వాళ్లే కాస్త తెలివైన ఆలోచనలు చేస్తారు. రేపు నేను ఎమ్మా పక్కన కూర్చుందామని అనుకుంటున్నా. నిజంగా నాకు ఏమీ చెప్పాలో తెలియదు, కాని బహుశా తనతో ఏమీ మాట్లాడకపోయినా కేవలం ఒంటరిగా ఉండకుండా ఉంటే చాలు. అది చాలు బంగారం. నువ్వు తనకి చెప్పు, నా సూపర్ కూల్ బ్రదర్ హాయ్ చెప్పాడు అని. అది చాలాసార్లు వర్క్ అవుతుంది. నాకు అనిపిస్తోంది ఆమెకు ఎవరైనా మెల్లగా మంచి మనసుతో ఉంటే నచ్చుతుంది, ఎక్కువ మాట్లాడే వాళ్లు కాకుండా. చాలా ధైర్యంగా ఉంది లిల్లీ. లియో కూడా తన స్టైల్లోనే అలా చేసేశాడు. నన్నా నువ్వు అనుకుంటున్నావా? లియో ఎమ్మా లాంటి వాళ్లకు ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తే షైన్ అవుతారా? ఎగ్జాక్ట్లీ. చాలాసార్లు ఒక్క చిన్న స్పార్కే కావాలి. నా బంగారు తల్లి, నువ్వు ఆ స్పార్క్ అయి ఉండవచ్చు. ఏమి చేస్తున్నావు లిల్లీ? ఒక నోట్ రాస్తున్నా, రేపు ఎమ్మా డెస్క్ మీద పెట్టడానికి. కేవలం ఒక సింపుల్ హాయ్ చెప్పడానికి. వావ్, ఇది చాలా కూల్. దానిపై చిన్న స్మైలీ ఫేస్ గీయచ్చా? సరే, కానీ ఈసారి డైనోసార్లు కాదు, సరేనా? సరే, కానీ చిన్నది ఒక్క కార్నర్లో మాత్రమే. తను నిజంగా ఆ కథను మనసులోకి తీసుకుంది. తను ఇప్పుడు అందరూ డిపెండ్ అయ్యే వ్యక్తి అవుతోంది. అదే నా కోరిక కూడా. మా అమ్మ చెప్పిన కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ రోజు నేను నేర్చుకున్నది ఏమిటి అంటే, నిజమైన గొప్పతనం ఎక్కువ మాట్లాడేవాళ్లలో కాదు, అర్థం చేసుకుని కేర్ చేసే వాళ్లలో ఉంటుంది. ఇప్పుడు నేను అందరినీ ఈ యాంగిల్ నుంచి చూడటానికి రెడీగా ఉన్నాను. రేపు ఆ నోట్ ఎమ్మా డెస్క్ మీద పెట్టబోతున్నా. నాకు అనిపిస్తుంది ఆమెకి ఒక ఫ్రెండ్ కావాలి అని. సరే మరి, ఇప్పుడు నేను నిద్రపోవడానికి సమయం అయింది. మీ అందరికీ మా కథ నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి గోల్డెన్ లియో విజ్డమ్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గుడ్ నైట్. అండ్ అందరితోటి కైండ్గా ఉండడం మర్చిపోకండి.